అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధా టాక్స్. ఈరోజు మనము పచ్చిమిర్చితో చేపల పులుసు చేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే నేను డిఫరెంట్గా ట్రై చేస్తాను. ఆల్రెడీ నా ఛానల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలని ఒకటేమో కొబ్బరి పాలతో, ఒకటేమో చింతపులుసుతో ఉంది. ఇది ఇంకో విధంగా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక బాండిల్ పెట్టుకునేసి ఆ బాండిల్లో కొద్దిగా నూనె వేసుకున్నామండి. నేను చేపలు ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పెట్టుకుంటాను. చేపలు ఎలా మ్యారినేషన్ చేసుకోవాలి అనేది కూడా నా ఛానల్లో ఉందండి, ఒకసారి చూడండి. ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి నా ఛానల్లో చెక్అవుట్ చేయండి. ఇట్లా మ్యారినేషన్ చేసుకున్నాం కదా, ఈ ఫిష్ని ఇట్లా లైట్గా ఊరికి 1 మినిట్ ఇట్లా వేసి తిప్పేసుకోవడమే. ఎక్కువసేపు ఉంచనవసరం లేదు. అలా తిప్పేసుకొని తీసేసుకున్నాము. ఇలా మ్యారినేషన్ చేసి నూనెలో ఇట్లా తిప్పేసి మనము కర్రీ చేసుకున్నాం అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్గా వేసే కన్నా కూడా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చేప కూడా చాలా స్టిఫ్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అంటే మనం రొటీన్గా చేస్తే బోర్ కొడుతుంది కదా, ఇట్లా కొద్దిగా డిఫరెంట్గా చేసుకుంటే మనకు టేస్ట్ కూడా తెలుస్తుంది. ఇవి నాకు 1 కేజీ ఉంటాయండి చేపలు. అంతే అండి, ఇలా తిప్పేసుకొని ముక్కలన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాము. ఇవి తలా తోక ఉండేది ఇవి కూడా వేసేసాను. ఇప్పుడు చేపలన్నీ తీసేద్దామండి. చూడండి, ఇట్లా అన్నీ కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు మనకు ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్లోనే ఇవి ఎర్రగడ్డలు, టమాటాలు ఫ్రై చేసుకున్నాం అండి. వేరే ఆయిల్ అవసరం లేదు, ఇదే సరిపోతుంది. ఎర్రగడ్డలు వచ్చి పెద్దవి 2 వేసాను, టమాటాలు వచ్చి 3 వేసాను. ఇప్పుడు గ్యాస్ కొద్దిగా స్లో చేసుకున్నామండి. స్లోలో పెట్టుకుంటే సరిపోతుంది. అన్నీ మాడిపోకుండా ఫ్రై అవుతాయి అందుకనేసి. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. అంటే కారం లేకుండా, నేను కారం వేయడం లేదండి, కొద్దిగా సాల్ట్ వేసాను. అంటే ఇప్పుడు కొద్దిగా వేసుకున్నామండి, తర్వాత కొంచెం వేసుకున్నాము. అంతా ఒకటేసారి వేస్తే ఉప్రాస్ అయిపోతుంది. ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలండి నేను ఒక 15-18 ఉన్నాయండి. అంటే మీ కారం అంటే 15 అనుకోండి. ఈ 15 పచ్చిమిరపకాయలు మీ కారం చూసి వేసుకోవాలండి. కారం ఎక్కువ ఉంటే తక్కువ చేసుకోండి, కారం తక్కువ ఉంటే ఒక 20 వేసుకోండి, మీ కారాన్ని బట్టి. తెల్లగడ్డలు పాయలండి అవి. ఈ పచ్చిమిరపకాయలతోనే ఉంటుందండి ఈ కర్రీ అంతా. ఓ పెద్దవనుకోండి ఇంకా తగ్గించుకోండి. అట్లా నావి మీడియం ఉన్నాయండి, పచ్చిమిరపకాయలు మీడియం సైజు ఉన్నాయి, కారం కూడా మీడియంగానే ఉంది, హైలో ఏం లేవు. ఇప్పుడు వచ్చే పచ్చిమిరపకాయల్లో కారం ఉండేటివి ఎక్కడ దొరుకుతున్నాయండి, చాలా కష్టం అయిపోయింది. కారం ఉండవు, పాడు ఉండవు. ఇవంతా ఇట్లా మనం లోలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నామండి. ఫ్రై చేసేసుకుంటే బాగా వేగిపోతాయి కదా. ఇది పచ్చివాసన రాకుండా బాగా వేయించుకోవాలండి, లేకపోతే బాగుండదు. టమాటా, ఎర్రగడ్డ అన్నీ వేగిపోవాలి, పచ్చిమిరపకాయలు.
చూడండి అట్లా దగ్గరికి వచ్చేట్టుగా ఏం చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆయిల్ ఎందుకు వద్దన్నానంటే ఇప్పుడు టమాటాల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, సరిపోతుంది అందుకనేసి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిపోయిన తర్వాత మొత్తం ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తానండి, పచ్చిమిరపకాయలు మీ చాయిస్ అండి, మీరు కారం ఎట్లుంటే అట్లా వేసుకోవాల్సి వస్తుంది. ఇవి నేను చెప్పినాను కదా, అంత కారం ఏం లేవు, అంత పెద్దగా ఏం లేవు. ఇది మనం పేస్ట్ వేసుకునేసినాం కదా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి, పులుసు కాంచుకోవాలి కదా అందుకనేసి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేను మెంతి పొడి అవన్నీ వేయడం లేదండి. నేను మామూలుగా లాస్ట్లో మెంతులు, జీలకర్ర, సోంపు కొద్దిగా పొడి చేసి వేస్తానండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ మనము మసాలా పెట్టాం కదండి ఫిష్ ఫ్రైకి, ఆ ఫిష్ ఫ్రై మసాలా దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ, అల్లం వెల్లిపాయ పేస్టు అన్నీ వేసేసినాం కదా, అందుకని దీంట్లో లైట్గా వేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, సోంపు, కొద్దిగా ఒక 4 గింజలు మెంతులు కూడా వేసాను. ఇవి వేగిపోయిన తర్వాత మనము చింతపండు అండి, ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని వేసేసుకున్నాము, సరిపోతుంది. కరివేపాకు కొద్దిగా వేస్తున్నా. ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకున్నామండి. ఎర్రగడ్డలు, టమాటాలు, ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు. చేపల కూరకు ఎంత తెల్లగడ్డలు వేసుకుంటే అంత రుచి వస్తుందండి. ఇంకా వేరే కూరకు అవసరం లేదు, కానీ చేపల కూరకు బాగా తెల్లగడ్డలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. లైట్గా ఇట్లా తిప్పుతున్నాను, కొద్దిగా వాటర్ వేసాం కదా అని. అవసరం లేదండి, ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించుకునేవే కదా, పచ్చివాసన అంతా పోయింటాయి. మీకు కూడా చేపలు అంటే చాలా ఇష్టమా? ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది కర్రీ. చూడండి, ఇవి మొత్తం గుజ్జు అంతా తీసేసి దాంట్లో నేను కొద్దిగా 2 గ్లాసులు వాటర్ కూడా పోసి కలిపేసానండి. ఇప్పుడు కర్రీకి సరిపోయేంత వాటర్ కూడా సరిపోతుంది, ఇది ఇంకా అవసరం లేదు. ఇది బాగా పొంగు రానియండి. పొంగు వచ్చిన తర్వాత చేపలు వేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి. అది ముందు 1/2 స్పూన్ వేసాను, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేస్తున్నా. మనము ఎక్కువ వేసినాం అనుకోండి తీయలేము, తక్కువ ఉన్నా మళ్ళీ వేసుకోవచ్చు. అందుకే నేను వేసేటప్పుడు కొద్దిగా తక్కువ వేస్తాను. అయినా కూడా ఉప్పు తక్కువ తినాలంటున్నారు కదా, అందుకని మేము ఉప్పు కారం కొద్దిగా తక్కువే తింటాం. ఇప్పుడు ఒక్కొక్క చేప వేసేసుకున్నామండి. అన్ని ముక్కలు వేసుకుని వేస్తే సరిపోతుంది. అన్నీ వేసుకున్న తర్వాత ఉడకనియండి బాగా. మీరు ఇంకేమి గెంటి పెట్టి కదిలించకండి, కదిలిస్తే అది ముక్కలు విడిగిపోతాయి కదా,
అందుకని ఇది ఇలా కాకుండా డైరెక్ట్గా మ్యారినేషన్ లేకుండా డైరెక్ట్గా ఇలా పులుసు కాంచుకుంటామంటే అప్పుడు ఏం చేస్తారంటే పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువ వేసుకోండి. ఒక 25 దాకా పచ్చిమిరపకాయలు వేసుకోండి. అప్పుడు కారం సరిపోతుంది. ఇప్పుడు నేను కారం టేస్ట్ చూసి చేసానండి, సరిపోయింది నాకు. ఒకవేళ తక్కువ ఉంటే మళ్ళీ కొద్దిగా కారపొడి వేద్దాం అనుకున్నా, లేదు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు బాగా ఉడకనిద్దామండి. ఉడికిన తర్వాత చూద్దాము ఎట్లుందో అనేసి. కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేస్తున్నానండి. కొత్తిమీర కొద్దిగా నీళ్ళల్లో కడిగేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది. నా ఛానల్లో ఇట్లాంటివి మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు నచ్చుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఎలా నచ్చిందా, ఇంకా ఎలాంటి వంటలు కావాలి చూడండి. చేప ముక్క ఎట్లుంది, స్టిఫ్గా, అంటే ముక్క విరిగిపోకుండా మంచిగా ఉంటుంది. దాంట్లో రుచి కూడా మనం డైరెక్ట్గా వేసేదానికి ఇట్లా ఒకసారి నూనెలో పేల్చుకొని చేసేదానికి రుచి వేరే ఉంటుందండి. నేను ఇప్పుడు చూస్తున్నా ఉడికిందా అనేసి. కొద్దిగా ఉడకలేదండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకున్నాము. మనం ఇలా పట్టుకొని వేలుతో అంటే అది మెత్తగా ఉండింది అనుకోండి, ఉడికిపోయింది అని అర్థం. ఇప్పుడు ఉడికిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇట్లా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాము. సంగట్లేకి కానీ అన్నంలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుందండి చేపల కూర. ఎస్పెషలీ సంగట్లేకే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.